అందరికీ వందనాలండి. ఈ దినం మనం కీర్తన గ్రంథము 26వ అధ్యాయం మనము ధ్యానం చేసుకుందాం. ఈ అధ్యాయంలో మనం ఏంటంటే దేవుని తీర్పునకు మనం భయపడాల్సిన పని లేదు అన్నది మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే దేవుని తీర్పుకు మనము భయపడాల్సిన పని లేదు. ఎట్లాంటి పరిస్థితుల్లో అంటే ఆ తీర్పు మనకి అనుకూలంగా వస్తదన్న నమ్మకము మనం కలిగి ఉన్నప్పుడు, ఆ తీర్పు ఒకవేళ మనకు వ్యతిరేకంగా వస్తదేమో అన్న అనుమానం గనక మనలో ఉన్నట్లయితే మరి మనం ఖచ్చితంగా భయపడతాం. అయితే మరి అలాంటి అనుమానం లేకుండా దేవుని తీర్పు ఖచ్చితంగా మనకు అనుకూలముగా వస్తది అన్న విశ్వాసం కలిగి ఎలా ఉండాలా, అట్లాంటి తీర్పును మనకు అనుకూలంగా వచ్చే తీర్పును ఎలా పొందుకోవాలా అన్నది ఇక్కడ ఈ కీర్తన గ్రంథం ద్వారా, ఈ కీర్తన అధ్యాయం ద్వారా మరి దావీదు మనకి ఎలాగ నేర్పిస్తున్నాడో మనం చూసి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమియో సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఇక్కడ మనం ముఖ్యంగా చూసినట్లయితే దావీదు మొట్టమొదటే చెప్తున్నాడు, నేను యథార్థవంతుడను కాబట్టి నాకు తీర్పు తీర్చమంటాడు. అంటే తీర్పు తీర్చడానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే యథార్థత. ఈ యథార్థత అంటే ఏంటంటే దేవుణ్ణి అనుసరించిన వారంగా ఉంటాం. దేవుడు యథార్థవంతుడు కనుక మనము కూడా యథార్థవంతులముగా ఉండాలి. యథార్థవంతులముగా ఉండడం అంటే ఏంటంటే సత్యానుసారులముగా ఉండాలా, నీతి అనుసరించే వారంగా ఉండాలా. అంతే తప్పించి మరి దుర్నీతుల క్రియలు చేసే వారంగా మనం ఎంత మాత్రము ఉండడానికి వీలు లేదు అని మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. నేను యథార్థవంతుడు గనక నాకు తీర్పు తీర్చమంటున్నాడు. అదే పరిస్థితుల్లో మనము ఉండినట్లయితే, మనము యథార్థవంతులమైతే మనం దేవుని తీర్పును పొందుకోవచ్చు. అంటే మనకు వ్యతిరేకంగా కాకుండా మనకి ఉపయోగపడే రీతిగా, మనకి మేలుకరంగా దేవుని తీర్పును మనము పొందుకొనవచ్చు. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటే దేని విషయమే నమ్ముతున్నాడు? ఖచ్చితంగా తనకు అనుకూలమైన తీర్పిస్తాడని నమ్ముతున్నాడా? దేవుడు న్యాయవంతుడు కదా, ప్రతి వారికి కూడా మరి వారి క్రియల ప్రతిఫలమును ఇచ్చే దేవుడు కదా. అలాంటప్పుడు మంచి తీర్పు మాత్రమే వస్తుందని ఎందుకు నమ్ముతున్నాడు? ఏ తీర్పు అన్నా రావచ్చు. కానీ దావీదు ఇక్కడ నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను అన్న పదాలలో ఉన్న లోతు ఏంటి అన్నది, మర్మం ఏంటి అన్నది మనము ఈ వాక్య భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నన్ను టెస్ట్ చేయి. నా హృదయమును అంటే నా ఆలోచనలు, నా తలంపులు, నా ఆశలు అన్నిటినీ కూడా నువ్వు పరిశోధించు అని చెప్తున్నాడు. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. అంటే నీ కృపను నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను అంటే నేను ఎప్పుడు కూడా నీ కృపను చూస్తున్నాను. ఏది చూసినా ఏది చేసినా నీ కృప ద్వారానే చేస్తున్నాను. నేను నడిచినా నీ కృప ద్వారానే నడుస్తున్నాడు. నీ సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను అంటే ఆయన కృప ద్వారా చూస్తున్నాడు, ఆయన కృప ద్వారా నడుచుకుంటున్నాడు, ఆయన సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు. అంటే ఆయన సత్యము ఆయన కృపలో ఉన్నది. అయితే ఈ కృప ఏంటి, ఈ సత్యం ఏంటి అన్నది కనుక మనము మరింత లోతుకు వెళ్ళి చూసినట్లయితే ఈ కృప ఏంటంటే దేవుని యొక్క సహాయము. అంటే దేవుని యొక్క సహాయమును తన కన్నులు ఎదుట ఎప్పుడు ఉంచుకున్నాడంటే, అంటే ప్రతి పనిలోనూ ప్రతి విషయంలోనూ కూడా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు అని నమ్ముతున్నాడు. ఆయన సత్యమును వెంబడిస్తున్నాడంటే, అంటే ఈ లోకానుసారమైనవి కాకుండా ఆయన ఆత్మానుసారమైనవి, సత్యానుసారమైన వాటిని దావీదు అవలంబిస్తున్నాడు, వెంబడిస్తున్నాడు, అనుసరిస్తున్నాడు. అయితే దేవుని సహాయమును తన ఎదుట ఉంచుకున్నాడు. దేని నిమిత్తం దేవుని సహాయం తన ఎదుట ఉంచుకుని ఉన్నాడు అని మనం మరి రెండో వచనంలోకి ఒకసారి వెళ్ళినట్టు చూస్తే, యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. అంటే తన హృదయము, అంటే తన ఆలోచనలు, తన తలంపులను పరిశీలించమంటున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి నీ కృప నా కన్నుల ఎదుట ఎప్పుడు ఉంచుకొని ఉన్నానని చెప్పేసి అంటున్నాడు. అంటే దేవుని సహాయం తన కన్నుల ఎదుట ఉంచుకున్నాడు. దేని కొరకు? తన ఆలోచనల కొరకు, తన ఆశల కొరకు, తన నిర్ణయాల కొరకు, తన ఆలోచనల కొరకు, వీటన్నిటి నిమిత్తం కూడా దేవుని యొక్క సహాయమును తీసుకుంటున్నాడు. అంటే ప్రతి ఆలోచన, ప్రతి తలంపు, ప్రతి ఆశ, ప్రతి నిర్ణయం, ప్రతి క్రియ కూడా దేవునికి అనుకూలంగా ఉండాలని, దేవుని చిత్తానుసారంగా ఉండాలని, యథార్థముగా ఉండాలని, సత్యానుసారంగా ఉండాలని దేవుని సహాయమును తీసుకుంటున్నాడు. అంటే దావీదు ఒక సరైన ఆలోచన చేశాడంటే, ఒక సరైన నిర్ణయం తీసుకున్నాడంటే, ఒక సరైన ఆశ కలిగి ఉన్నాడంటే, ఒక సరైన కార్యము చేయగలిగాడంటే దానికి కారణం ఏంటంటే దావీదు శక్తి, సామర్థ్యము, నియమము, నిబంధన, నిబద్ధత ఇవేమీ కాదు. కానీ
దేవుని యొక్క సహాయము, ఆయన యొక్క కృపను దావీదు కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాడంట. ఆయన సత్యమును అనుసరిస్తున్నాడంట. కాబట్టే దావీదు మరి నన్ను పరిశీలన చేయమంటున్నాడు. దావీదుకి ఏమీ భయం లేదు. ఎందుకంటే దావీదు తన శక్తిని సామర్థ్యమును అనుసరించిన వాడు కాదు, దేవుని కృపను దేవుని యొక్క సత్యమును అనుసరించిన వాడు కనుక నేను ఏ తప్పు చేయనన్న గ్యారెంటీ దావీదు దగ్గర ఉంది. కాబట్టే నేను యథార్థంగా నడుచుకుంటున్నాను, నాకు తీర్పు తీర్చు, నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు. అంటే ఇప్పుడు దావీదు దేవుడిని నమ్ముతున్నాడు. ఎందుకు? తన యథార్థమైన జీవితము సవ్యముగా సక్రమముగా ఉండాలని, దేవుడు అనుకున్న రీతిగా ప్రతి కార్యము ప్రతి క్రియ జరగాలని, ఆయన చిత్తానుసారంగా ఆయన ఎదుట ఏ దోషము లేకుండా ప్రతి ఆలోచన ప్రతి తలంపు ప్రతి క్రియ ప్రతి కార్యము జరగాలని చెప్పి, ప్రతి ఆలోచన ప్రతి ఆశ ఉండాలని చెప్పి దావీదు దేవుని మీద ఆధారపడుతున్నాడు. దేవుడు దావీదుని యథార్థవంతుడిగా ఉంచుతున్నాడు. కాబట్టి ఇప్పుడు దావీదు దేవుణ్ణి నేను యథార్థవంతుడు కనుక నాకు తీర్పునివ్వని అడుగుతున్నాడు. ఎందుకనంటే తనకు వచ్చే తీర్పు ఖచ్చితంగా తనకి అనుకూలంగా ఉంటదని దావీదుకు తెలుసు. కాబట్టి 4వ వచనంలో మనం చూసినట్టే పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. అంటే ఇక్కడ సత్యమును అనుసరిస్తున్నాను అన్నాడు. పనికిమాలిన వారితో అంటే వ్యర్థమైన వాటిని అనుసరించే వారితో, వేషధారులతో, అది ఇంకో రకమైన వ్యర్థత, ఆ వ్యర్థత్వము కలిగి ఉన్న వారితో, వాటిని అనుసరించే వారితో, వాటి యందు ఆనందించే వారితో నేను ఎంత మాత్రము ఆనందించినట్టున్నాడు. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను, నిర్దోషిని నా చేతులు కడుగుకొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. ఇక్కడ దావీదుకి ఏంటంటే క్లియర్ గా తను చేసే పనులను బట్టి, తన ఎంచుకునే మార్గములను బట్టి, తను చేసే ఆలోచనలు బట్టి తనలో ఉన్న మార్పు, దేవుడు తనలో తీసుకొచ్చిన మార్పు, కరెక్ట్ గా చెప్పాలంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయం ఏదైతే తన కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాడో, తను ఏ సత్యమునైతే ఆ కృప ద్వారా అనుసరించాడో ఆ సత్యము తనలో గొప్ప మార్పుని తీసుకొచ్చింది. ఆ మార్పుకి తనలో వచ్చిన లక్షణాలు ఏంటంటే వేషధారులతో సాంగత్యం చేయకుండా, పనికి మాలిన వారితో మరి కలిసి ఉండకుండా, వారు ఆనందించే వాటి యందు ఆనందించకుండా, వారితో కలిసి దేంట్లోనూ పాలు పంపులు కలిగి ఉండకుండా మరి వేరుపడిన జీవితం కలిగి ఉంటున్నాడు. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. అంటే దేవుని వెదకని వారితో, దేవునికి ప్రార్థన చేయని వారితో, దేవునికి విధేయులుగా ఉండాలని ఆశపడని వారితో నేను ఎంత మాత్రము కూడా సాంగత్యము చేయనని చెప్పిన. అయితే మరి దావీదు ఆశలు ఏ రకంగా మార్చబడ్డాయి అన్నది మనం చూసినట్లయితే, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయదును అంటే నీ స్తుతి చెల్లించే స్థానము, లేకపోతే నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించే ప్లేస్ ఏదైతే ఉందో దాని చుట్టూ నేను తిరుగుతానంటున్నాడు. అంటే నీ మందిరం కొరకు, ఈ రోజుల్లో మన భాషలో మాట్లాడుకోవాలంటే నీ మందిరం కొరకు ఆశపడుతున్నాను, నీ సంఘమునకు వెళ్ళాలని, నిన్ను ఆరాధించాలని, నీ వాక్యము వినాలని, నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావో తెలుసుకోవాలని, నీ కృతజ్ఞతాస్తుతి చెల్లించే స్థలము కొరకు నేను ఆశపడుతున్నానని చెప్తున్నాడు. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, అక్కడికి వచ్చి నీ కృతజ్ఞతాస్తుతి చెల్లింతానంటున్నాడు. నీ ఆశ్చర్య కార్యములను వివరించును, అంటే నువ్వు నా జీవితంలో ఎలాంటి ఆశ్చర్య కార్యములు చేసావో, నన్ను ఎలా మార్చావో, నీ కృపను నీ సహాయమును నేను ఆధారంగా చేసుకున్నప్పుడు ఎలాంటి సత్యంలో నేను నడిచానో దానిని దావీదు మరి సంఘమునకు వచ్చి నేను సాక్ష్యం చెప్తానని చెప్పేసి అన్నాడు. అంటే తన మారు మనస్సు ఎలా పొందాడో, తన యథార్థతలోనికి దేవుడు ఎలాగ నడిపించాడో అది వివరిస్తానని చెప్పేసి అన్నాడు. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచముతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడనై నడుచుకొనిచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. ఇప్పుడు దావీదు తీర్పుని వేడుకుంటున్నాడు. నేను వాళ్ళకలాగా లేను, నాకు మంచి తీర్పు తీ, నాకు విడుదల కలుగుచేయి, నాకు విమోచన కలుగుచేయి, వేషధారులతోనో దుష్టులతోనో పాపులతోనో నన్ను కలిసి తీర్పు తీర్చకు, నాకు రావాల్సిన రివార్డ్ నాకు ఇవ్వి అని దావీదు దేవుడిని వేడుకుంటున్నాడు. ఇక్కడ మనము ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎవరికి కూడా నువ్వు ఒకరికి శిక్ష లేకపోతే ఒకరికి మంచి ప్రతిఫలము లేకపోతే విడుదల విమోచన దేవుడు ప్రత్యేకంగా కలుగు చేయడు. కానీ దేవుడు ఏంటంటే తీర్పరి అయి ఉన్నాడు. అంటే దేవుడు నీతిమంతుడై ఉండి, దేవుడు పరిశుద్ధుడై ఉండి, తనను అనుసరించి
పరిశుద్ధముగాను నీతిమంతులుగాను ఎవరుంటారో చూచి మరి వారికి రావలసిన ప్రతిఫలము దేవుడు వారికి ఇస్తాడు. దీనినే దేవుడు తీర్పు అని చెప్పేసి అంటాడు. దేవుడు ఎంతసేపు కూడా ప్రతిఫలము ఇచ్చేవాడే. అది మరి మనం మంచివారమైతే, మనము యథార్థవంతులమైతే, మనం నీతిమంతులమైతే మనము మంచి ప్రతిఫలము విడుదల రూపంలోను, విమోచన రూపంలోను, మన ప్రార్థనకు సమాధాన రూపంలోను మనం పొందుకొనడం జరుగుతుంది. అదే మరి మనము పాపులము, లేకపోతే వేషధారులము, లేకపోతే భక్తిహీనులము కానీ అయినట్లయితే దానికి తగిన ప్రతిఫలము తీసుకునే పరిస్థితి వస్తది. దేవుడు ప్రత్యేకించి ఎవరిని నాశనమునకు కారణము కాదు, కానీ ప్రతి వారు కూడా తమ క్రియలకు తగిన ప్రతిఫలము తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దావీదు దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి, దేవుడు తనకి కృపనిచ్చాడు కాబట్టి, పరిపూర్ణమైన యథార్థతలోనికి నడిపింపబడ్డాడు కాబట్టి, ఇప్పుడు తన ఆశలు మారిపోయినాయి కాబట్టి, తన మందిరమును కొరకు ఆశపడుతున్నాడు కాబట్టి, దేవుడు స్తుతించడానికి, మహింపరచడానికి, గణపరచడానికి ఆశపడుతున్నాడు కాబట్టి, మరి దావీదు ఏంటంటే తన హృదయము తన మారు మనస్సు చెందినవాడు కాబట్టి తనకు యథార్థవంతుడని గ్రహిస్తున్నాడు. యథార్థవంతుడైన దావీదు మరి తనకి మేలుకరమైన తీర్పు, తనకు అనుకూలమైన తీర్పు వస్తుందని దావీదు పరిపూర్ణంగా నమ్ముతున్నాడు. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజంలో యెహోవాను స్తుతింతును. ఇది ఒక సాక్ష్యంగా చెప్తున్నాడు. అంటే దేవుడు నాకు మంచి తీర్పుని ఇచ్చాడు, నన్ను స్థిరంగా నిలిపాడు కాబట్టి ఇప్పుడు నేను స్థిరంగా నిలుచొని యెహోవాను స్తుతిస్తానని చెప్పేసి అన్నాడు. కాబట్టి మనము కూడా దేవుని కృపను ఆధారముగా చేసుకొని, మన దేవుని సహాయముని ఎల్లప్పుడూ మన కన్నుల ఎదుట ఉంచుకొని, ఆయన సత్యమును అనుసరించి నడిచిన వారమైతే, వ్యర్థత్వమును భక్తిహీనతను విడిచిపెట్టే వారమైతే దేవుడు మనని యథార్థవంతులుగా మారుస్తాడు. మన హృదయము, మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు ఎప్పుడైతే మారతాయో మరి మనము దేవుడిని ధైర్యంగా తీర్పునిమ్మని అడగొచ్చు. ఈ తీర్పుని ఇమ్మని అడగడంలో, లేకపోతే మనము యథార్థవంతులుగా మార్చబడడంలో మన శక్తి, మన సామర్థ్యము ఎక్కడ లేవు, కానీ దేవుడి సహాయము అన్న మాట ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. దేవుని సహాయము వలన మనము మార్చబడిన వారమైతే మనము ధైర్యంగా దేవుని యొక్క తీర్పును అడగవచ్చు. అది మనకి అనుకూలంగాను మేలుకరంగాను తప్పక వస్తది. ఈ వీడియో మీ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముచున్నాను. ఒకవేళ మీకు ఏ వాక్య భాగం అన్నా సరే మీకు నచ్చినట్లయితే, మీకు వాగ్దానంగా అనిపించినట్లయితే దయచేసి కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే తీర్పుకు సంబంధించి లేదా ఈ రోజు మనము ధ్యానించుకున్న వాక్య భాగముకు సంబంధించి ఏ ప్రార్థన అవసరత ఉన్నా కూడా మీరు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.